వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తున్నాము. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మాది సొంత ఊరు బొమ్మూరు, రాజమండ్రి పక్కన ఉన్నటువంటి బొమ్మూరు మాది. అయితే ఆ గ్రామం నుంచి దేవుడు మమ్మల్ని వేరుపరిచి కాటరింకోన, అమలాపురం, కన్నపలంక పరిచయాలు చేయడానికి దేవుడు మా నాన్నగారిని ఎన్నుకొని ఈ యొక్క ప్రాంతాలకి పాస్టర్ గారు అనిల్ కుమార్ గారి ద్వారా మమ్మల్ని పంపించడం జరిగింది. అయితే ఈ యొక్క కూటమి పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా యొక్క తల్లిదండ్రుల యొక్క వారికి మ్యారేజ్ అయ్యి 28 సంవత్సరాలు గతించి 29 సంవత్సరాలకి అడుగు పెడుతున్నారు. ఆ మ్యారేజ్ యానివర్సరీ నిమిత్తం ఈ యొక్క కూటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కూటాన్ని సిల్వర్ జూబ్లీ చేద్దామని మేము అనుకున్నాము. అయితే ఆ టైంలో మా నాన్నగారికి కరోనా వచ్చి ఎంతో సిక్ అయిపోయారు. బ్లాక్ ఫంగస్ వచ్చింది, మరణ పడకలకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో మేము కూటాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మాకు కుదరలేదు. ఈ యొక్క సేవలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లు మా యొక్క సంఘాల ద్వారా నెక్స్ట్ మాకు అనేక ఇబ్బందులు అని వచ్చాయి. అయితే వాటన్నిటిని దేవుడు అధిగమించి మమ్మల్ని దేవుడు దీవించి కొంతమందికి సేవ చేయడానికి దేవుడు మాకెంతో ఆయన యొక్క ప్రేమను అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనం తెలియజేస్తున్నాను. మేము ఈ యొక్క సేవకు వచ్చి 18 సంవత్సరాలు గతించాయి. అయితే మొదటిగా మేము కాటరింకోన సేవకు వచ్చి ఉన్నాం. అక్కడ సేవ ప్రారంభించిన దగ్గర నుంచి దేవుడు ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడాడు. అయితే ఈ యొక్క సేవ క్రమంలో ఎన్నో శోధనలు సంఘం వెలిపట్టి ద్వారా కూడా మా నాన్నగారిని ఎంతగానో కృంగదీశాయి, మా కుటుంబాన్ని ఎంత కృంగదీశాయి. అయితే దేవుడు తన కృప చేత ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడాడు. ఎక్కడ కూడా మమ్మల్ని తలవంచనీయకుండా ఆయన యొక్క రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడాడు. ఆయన ఇంత బలంగా దేవుని సేవ చేస్తున్నప్పుడు ఆ రోజు 2 years బ్యాక్ ఇదే రోజున ఆదివారం అది. అయితే ఆ రోజు ప్రార్థనలో మేము ప్రార్థించుకున్నాం, దేవా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడో, ఏ కరోనా ఎఫెక్ట్ నుంచి మమ్మల్ని దూరపరచో అని చెప్పి మేము ప్రార్థన చేసుకోవడం జరిగింది ఆ రోజు. అయితే ఆ 2 రోజుల తర్వాత మాకు